మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వాళ్ళ స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో మొదలుకొని తెలంగాణ తొలిదశ ఉద్యమం కావచ్చు, మల్ల దిశ ఉద్యమానికి ఊపిరిలూది మరి ఉవ్వెత్తున తీసుపడ్డ ఉద్యమ కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క వర్ధంతి. భౌతికంగా వారు లేకపోయినా కూడా ఇవాళ వారు చూపిన మార్గం, వారు చూపిన పోరాట స్ఫూర్తి ఈ తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. ఎందుకంటే 1915లో ఇదే రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వాంకడి గ్రామంలో జన్మించినటువంటి ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ, నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ అంచెలంచెలుగా ఎదిగి మరి స్వయం కృషితోటి, పట్టుదలతోటి, నీతి నిజాయితీతోటి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ ఉద్యమం సిద్ధించి ఇలా రాష్ట్రం వచ్చిందంటే అది కొండా లక్ష్మణ్ బాపూజీ చలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే జలదృశ్యంలోని తన ఇంటిని తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా, తెలంగాణ ఉద్యమానికి ఒక కార్యాలయంగా దానం చేసినట్టు మహోన్నత వ్యక్తి. ఇలా మనం ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే మనం డబ్బులో సాయం చేస్తాం లేదా సమయాన్ని ఇస్తాం, కానీ అతను తన ఇంటినే త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆ మహోన్నత వ్యక్తిని ఇవాళ మన మధ్య భాగంలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా మరి మలిదశ ఉద్యమం లోపల, అంటే తెలంగాణ తొలిదశ అయిపోయిన తర్వాత మలిదశ ఉద్యమం లోపల ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా స్వరాష్ట్రం కోసం మరి కొట్లాడుతున్న క్రమంలో వారు ఇచ్చిన స్ఫూర్తి, వారి యొక్క పోరాట స్ఫూర్తి నరాన జీవించినటువంటి ఇక్కడ ప్రజలు, ఉద్యమకారులు మరి ఉవ్వెత్తున ఎదిగి మరి ఇవాళ తెలంగాణను సాధించుకోవడం జరిగింది. ఈ ప్రత్యేక తెలంగాణ లోపల మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంతకుముందు నుండి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క జలదృశ్యంలో తన ఇంటిని త్యాగం చేసినటువంటి ఆ మహోన్నత వ్యక్తిని కూడా వాళ్ళు మర్చిపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసిన తర్వాత వారు సరైన గుర్తింపు ఇవ్వడం కాకుండా యూనివర్సిటీ కూడా వారి పేరు పెట్టి మరి ఇలా వాళ్ళు తలుచుకోవడం అంటే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి భారతరత్న కూడా ఇవ్వాలని చెప్పేసి ఇలా మహబాద్ పట్టణం నుండి మరి బీసీ సంఘం ఆధ్వర్యంలోకి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఏదేమైనా కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు అనేటువంటివి కూడా తరతరాలు కూడా సూర్య చంద్రులంత వరకు కూడా వారి సేవలు మరి వారి యొక్క స్ఫూర్తి కొనసాగుతాయి. వారి యొక్క స్ఫూర్తి వాళ్ళ సేవల ద్వారా మరి ముందుకు పోయి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం వారి ఆశయాలను మనం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ రోజు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ నైజాం పోరాటం కాంచి తెలంగాణ తొలిదశ పోరాటం వరకు తెలంగాణ ఉద్యమానికి ఒక దిక్సూచి అయినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతి. ఇవాళ ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతానికి చెందినవాడు. ఇవాళ తెలంగాణ, యావత్ తెలంగాణ ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఎంతో మందిని అతను మేల్కొల్పి ఇవాళ తెలంగాణ నుంచి ఆ రోజు నైజాం పాలన విముక్తి కోసం ఎంతో పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అదే విధంగా సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడాలి, తెలంగాణ స్వరాష్ట్రం కావాలని చెప్పేసి తొలిదశ ఉద్యమంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసి తను ఇవాళ పదవులు ముఖ్యం కాదు, ఇవాళ రాష్ట్రం యొక్క శ్రేయస్సు ముఖ్యం, రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యమైనటువంటి రాష్ట్రం కోసం పోరాడినటువంటి నిస్వార్థమైనటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. అదే విధంగా తను ఉద్యమం కోసం తన ఇల్లునే త్యాగం చేసి ఇవాళ ఒక నిస్వార్థమైనటువంటి సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇవాళ అలాంటి గొప్ప వ్యక్తికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు కూడా గుర్తింపు లభించలేదు. ఇవాళ ఉన్నటువంటి ప్రజాపాలనలో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో టెక్స్టైల్ హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి అతని పేరు పెట్టడం అనేటువంటిది చాలా సంతోషం. ఎందుకంటే ఇలా త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఇలా కాలగర్భంలో కలిసిపోతున్నారు. రానున్న తరానికి వీళ్ళెవరని తెలియాలంటే ఇట్లాంటి యూనివర్సిటీలకు కానీ, అదే విధంగా ప్రతి ఒక్క దానికి ఇలాంటి యొక్క గొప్ప వ్యక్తుల యొక్క పేర్లు పెట్టినప్పుడు వీళ్ళ యొక్క చరిత్ర ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క చరిత్ర ఎప్పటికీ ముందు తరాలకు కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ముఖ్యంగా ఈ యొక్క చేనేత తర్వాత హ్యాండ్లూమ్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినందుకు ఇలా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనమైన నివాళులు అందజేస్తున్నాం. ఈ రోజు 12వ వర్ధంతి సభ, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సభ మహబాద్ పట్టణంలో నిర్వహిస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక మారుమూల ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లాలో జన్మించి తెలంగాణ రాష్ట్ర దిహనే ఏకైక లక్ష్యంగా తొలి దశ మలి దశలో తెలంగాణ రాష్ట్రం కోసం వారు అనేక రకంగా పోరాటం చేయడం జరిగింది. వారి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని
మేము కూడా మా వంతు పాత్ర తెలంగాణ ఉద్యమంలో మా వంతు పాత్ర పోషించడం జరిగింది. వారి యొక్క పోరాట స్ఫూర్తి ఈరోజు ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి పేర ఓ యూనివర్సిటీ పేరు మార్చడం హర్షణీయంగా భావాన్ని వ్యక్తం చేస్తున్నాం, సంతోష భావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి మహానాయుల పేరు చిరస్మరణ చరిత్రలో నిలిచే విధంగా వారి పేర ఏదైనా సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆదుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే తమరు ఇచ్చిన హామీలో వీరి పేరు ఒక ప్రత్యేకమైన కొండా లక్ష్మణ్ బాపూజీ పేర ఒక బంధు తీసుకొచ్చి ఉద్యమకారులని ఆదుకుంటారని చెప్పేసి కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా మైబాద్ పట్టణంలో బీసీ సంక్షేమం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి మాకు ప్రత్యేక ధన్యవాదములు. కొండా లక్ష్మణ్ బాపూజీ అనేవాళ్ళు స్వాతంత్ర సమరయోధుడు. తర్వాత తొలి దశ తెలంగాణ ఉద్యమంలో తన యొక్క మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి తెలంగాణ కోసం పాటుపడిన వ్యక్తి. తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేనేత యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం అనేది హర్షణీయం. దీనికి ఈ ప్రభుత్వానికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అనే వాళ్ళు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండేటట్టు కొన్ని మంచి పథకాలను పెట్టి అందరికీ ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.